ఆఫ్ హిస్టరీ ఇన్ డీప్ సౌత్. అదేనా పెట్టింది. డాన్ అంటే ఏంటి చెప్పాలి నాకు. ఎర్లీ మార్నింగ్ని సన్ రైజ్ని మనం డాన్ అని అంటాం. డాన్ ఆఫ్ హిస్టరీ అని అంటే మరి దాని అర్థం ఏంటి? ట్రాన్సిషన్ ఫ్రమ్ ప్రీ హిస్టరీ టు హిస్టరీ. అంటే హిస్టరీ స్టార్ట్ అవుతుంది డీప్ సౌత్లో. హిస్టరీ స్టార్ట్ అయిందని ఎప్పుడు అంటాం? ఏ బేసిస్ మీద అంటాం? వెన్ విల్ యూ సే అ పర్టికులర్ సొసైటీ ఈజ్ ఎంటరింగ్ ఫ్రమ్ ప్రీ హిస్టరీ ఇన్ టు హిస్టరీ అనడానికి మెయిన్ ఫీచర్ చెప్పాలి. స్క్రిప్ట్స్. స్క్రిప్ట్స్ లేదైతే చెప్పలేం కదండి. స్క్రిప్ట్స్ ఎప్పుడు వస్తాయండి? స్క్రిప్ట్స్ రావాలంటే మీకు బేసిక్ కండిషన్ ఉండాలి దాని ముందు. సర్ప్లస్. సర్ప్లస్ ఎప్పుడు వస్తుంది మీకు? ఐరన్ని మంచిగా అగ్రికల్చర్కి వాడితే. మరి చోళ, చేర, పాండ్యాలు ముందు నుంచి అక్కడ ఉన్నారా లేదా సౌత్ ఇండియాలో? సడన్గా అప్పుడే పుట్టుకొచ్చిరా? దేవర్ ఆల్రెడీ దేర్ యాజ్ ఎనీ వన్ కెన్ టెల్ మీ. సౌత్ ఇండియాలో చోళ, చేర, పాండ్యాస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నారు. వాళ్ళు ఐరన్ కూడా వాడుతున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మిలిటరీకి వాడుతుండే వాళ్ళు. అంటే ఏంటి? మెగాలిథిక్ సొసైటీస్ వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు అప్పటి నుంచే. మరి ఇప్పుడు ఏమవుతుంది? మౌర్యన్ నుంచి ఏం నేర్చుకున్నారు వీళ్ళు? వాట్ డిడ్ దే లెర్న్ ఫ్రమ్ ద మౌర్యన్స్ ప్లీజ్? ద ఆర్ట్ ఆఫ్ యూజింగ్ ఐరన్ ఇంటెన్సివ్లీ ఫర్ agricultural purposes, and when they started doing it, they started getting surplus. Surplus వచ్చిందని అంటే ఇంకా మీకు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇవన్నీ. సరేనా? ఇక్కడ కొన్ని కాంట్రవర్సీస్ రీసెంట్ మంత్స్లో వచ్చినాయి. తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ కొన్ని ఎక్స్ప్లోజివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నాడు. ఎవరైనా గమనించి ఉంటే తెలుస్తుంది. ఇంటర్నెట్లో చూసారా? కరెంట్ అఫైర్స్లో లాస్ట్ ఫ్యూ మంత్స్లో మొన్న మీకు కమల్ హాసన్ ఉన్నాడు, తమిళనాడు యాక్టర్. ఆయన మోడీని కలిసిండు తెలుసా? లాస్ట్ హార్డ్లీ నేను చెప్తుంది మీకు 15 days కింద కరెంట్ అఫైర్ చెప్తున్నా. ఢిల్లీకి వెళ్ళి మరి మోడీని కలిసి వచ్చిండు కమల్ హాసన్. ఎందుకు వెళ్ళిండు? సినిమా ప్రమోషన్ కోసం కాదు. ఎక్స్కవేషన్స్ చేయిపీరా బాబు. ఒక ఏరియా ఉందనా, అది కీలడి అని. చూసిరా కొందరికైనా? మరి కొంచెం ఈ రియల్ లైఫ్లో బతుకుతే తెలుస్తుంది మీకు. కీలడి చాలాసార్లు యూజ్లో వచ్చిందండి. కీలడి అని రాస్తారు కొన్నిసార్లు. దీన్ని ఇట్లా కూడా రాస్తారు నాన్న. ZH ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఎల్. మామూలుగా తమిళ్ అనేస్తాం కదా మనము. కరెక్ట్ తమిళ్ వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? తమిళ్ కాదు అది, తమిళ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్. సో దే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎల్, సింప్లీ ఎల్, దే రైట్ ఇట్ యాజ్ సమ్టైమ్స్ ZH. సో ఎగ్జామ్లో ZH కనబడితే ఏదో అనుకోవద్దు, కీజడి అనొద్దన్న. అది కీలడియే, కానీ కొంచెం ఎల్ని అళలాగా ప్రొనౌన్స్ చేస్తారు వీళ్ళు. ఇది ఒక సైట్ దొరికిందన్న. ఇది ఈ రోజు దొరికింది కాదు, అది ఫ్యూ ఇయర్స్ అయిపోయింది దొరికి. కీలడి సైట్ అనేది. అక్కడ ఎక్స్కవేషన్స్ చేస్తే ఏదో చిన్న పేలియోలిథిక్, మీసోలిథిక్ టూల్స్ దొరకట్లేదు అక్కడ. ఏం దొరుకుతున్నాయి తెలుసా? ప్రాపర్ ఒక సివిలైజేషన్, అర్బన్ సిటీస్ ఉన్నట్టు తెలుస్తున్నాయి మనకు అక్కడ. సో సమ్ పీపుల్ ఇన్ తమిళనాడు ఆర్ ట్రైంగ్ టు క్లెయిమ్ దట్. వాళ్ళు ఏమంటున్నారు? అరే బాబు, ఈ కీలడి ఏజ్ ఓకే దీనికంట పాతదై ఉండొచ్చు. దేనికంట? ఇండస్ వ్యాలీ అంటే మీ నార్త్ ఇండియాలో మీలే గొప్పలు కాదురా. అర్థమైందా అండి వీళ్ళ క్లెయిమ్? అంటే సివిలైజేషన్, వీ బికేమ్ సివిలైజ్డ్ అర్లియర్ దాన్ నార్త్ ఇండియా అనేది ఒకలాంటి ఈగో క్లాషెస్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ ఇండియన్స్ అవుతుంది. మరి మీ మోడీ ఒక తప్పు అయితే చేస్తున్నాడు ఇక్కడ. ఏంది అది? వీళ్ళ బీజేపీ వాళ్ళకి పిచ్చి ఏముంటుంది? నార్త్ గ్రేట్ అని చూపించుకోవాలని ఉంటుందా? సౌతా? వీళ్ళదే నార్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అది ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నాన్న ఎక్స్కవేషన్స్ చేస్తుంటే దాన్ని ఆపిచ్చేస్తారు. నా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ హూస్ కంట్రోల్? సెంట్రల్, స్టేట్ గవర్నమెంటా? సెంట్రల్ గవర్నమెంట్ కదండి. దానికి ఫండ్స్ ఇవ్వాల్సింది ఎవరు మరి? సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ కీలడిలో ఎక్స్కవేషన్స్ జరుగుతుంటే దాన్ని ఆపేశారు. ఎందుకు ఆపేసినావు నాయనా అని అంటే వినండి. ద డిస్కవరీ దేర్ అండ్ దాని కరెక్ట్ టైమింగ్ కనుక తెలుసుకుంటే మొత్తం ఇండియన్ హిస్టరీ, మనకి ఈరోజు తెలిసిన హిస్టరీ యొక్క టైం లైన్ మొత్తం తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. You might have to rewrite the history, timeline of Indian history. ఆల్రెడీ ఒకటైంది. ఏంటది? శివగళై అనేసి. ఇది కూడా ఒక తమిళనాడులో ప్లేస్ నాన్న. ఇక్కడ ఐరన్ దొరికింది. ఐరన్ యూసేజ్ ఎప్పుడు దొరికిందిరా బాబు అని అంటే అర్థం చేసుకోండి. మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డేట్స్ గుర్తున్నాయా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డేట్స్ గుర్తున్నాయా ఎవరికైనా? చెప్తారా? 2600 BCE టు 1900 BCE వరకు తీసుకుంటాం. ఐవీసీ ఇదేంటి? ఐవీసీ ఐరన్ ఏజా, బ్రాంజ్ ఏజా? బ్రాంజ్ కదనా? వీళ్ళు బ్రాంజ్. ఇదో పెద్ద సివిలైజేషన్ కదా మరి నార్త్ ఇండియాలో. ఇక్కడ ఏమైంది తెలుసా? శివగలై, తమిళనాడులో శివగలై అనే ఏరియాలో ఐరన్ దొరికింది. ఐరన్ టూల్స్ దొరుకుతున్నాయి, వెపన్స్ ఇవన్నీ. ఇది ఏజ్ ఎంత ఉందిరా అంటే ఇంత ఉందబ్బా.
అర్థమైందా? అర్లియర్ ఆర్ లేటర్ దెన్ ఐవీసీ దిస్ ఇయర్స్? అర్లియరా లేటరా ఐవీసీ కంట కంపేర్? అర్లియర్ కదా. అరే బాబు మీరు బ్రాంజ్ కూడా స్టార్ట్ చేయలేదు నాయన, మేము ఆల్రెడీ ఐరనే చేస్తున్నాం మేము. అండ్ ఇట్స్ మోస్ట్ ప్రాబ్లీ నాన్న కరెక్ట్గా రీసెర్చ్ చేస్తే ఇంకా ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది కదా డిస్కవరీలో. యాజ్ ఆఫ్ నౌ ఆల్సో వీ కెన్ సే ఇట్ ఈస్ నాట్ ద అర్లియెస్ట్ యూసేజ్ ఆఫ్ ఐరన్ ఇన్ ఇండియా ఓన్లీ, ఇట్ ఈస్ ద పాసిబుల్లీ అర్లియెస్ట్ యూసేజ్ ఆఫ్ ఐరన్ ఇన్ ద వరల్డ్లోనే. ఎవడు ఆ టైంలో ఐరన్ని ముట్టుకోలేదు, ఐరన్ని డిస్కవర్ కూడా చేయలేదు. అది ఆల్రెడీ తమిళనాడులో శివగలేలో దొరికినాయి. అర్థమవుతుందండి? అందుకు హిస్టరీ అనేది ఎప్పుడూ స్టాటిక్గా ఉండదు నాన్న. కొత్త డిస్కవరీస్ అవుతాయి, కొత్త ఎక్స్కవేషన్స్ అవుతాయి. మరి మన పాత థియరీస్ని మనం మార్చుకోవాల్సి వస్తుందా మరి కొన్నిసార్లు? ఎస్ ఆర్ నో? ఇన్ ద లైట్ ఆఫ్ న్యూ ఎవిడెన్సెస్ యూ మైట్ హ్యావ్ టు చేంజ్ యువర్ ఎస్టాబ్లిష్డ్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ అ న్యూ హిస్టరీ యాజ్ సచ్. అందుకు కొద్ద గొప్ప ఈ నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఈ కల్చరల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అంటే తమిళనాడు పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఫైట్ అగెన్స్ట్ దట్. అది బీజేపీ దీన్ని ఆపించేసింది. కమల్ హాసన్ అందుకే పోయింది ఢిల్లీకి. ఎందుకు పోయింటారా అంటే, బాబు ప్లీజ్ నువ్వు కీలడివి ఎక్స్కవేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేయిస్తే మా తమిళ్ కల్చర్ ఏంటో లెట్ ద వరల్డ్ నో అనేసి. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. నా దృష్టిలో అయితే ఒకటేనా, నార్త్ ఇండియా గొప్పనా సౌత్ ఇండియా గొప్పనా అంటే నా దృష్టిలో ఆడ నార్త్ అయితే ఏంది సౌత్ అయితే ఏంది, నాకేం గొప్ప? నా ఇండియాలో ఉంది కదా అదే గొప్ప. ఎస్ ప్లీజ్, హౌ డస్ ఇట్ మ్యాటర్ టు మీ వెదర్ తమిళ్ పీపుల్ ఆర్ గ్రేట్ ఆర్ హిందీ పీపుల్ ఆర్ గ్రేట్? నాకు అనవసరం. అది నా భారతదేశంలో జరిగిందా చాలా, అది నార్త్ అయితే సౌత్ అయితే నాకెందుకబ్బా అన్నట్టు మనం న్యూట్రల్గా ఉంటే బాగుంటుంది. వీళ్ళు ఆడే పాలిటిక్స్ వీళ్ళు ఆడతారు నాన్న, ఓకేనా? అక్కడ డిఎంకే పార్టీ దే ఆర్ హ్యావింగ్ దర్ ఓన్, ఈ బీజేపీది వాళ్ళకి. వీళ్ళ భయం అంతా ఏంటంటే దీని డేట్ చెప్పాలి. వీళ్ళ భయం ఏంటి? దీని డేట్ ఒకవేళ దానికంటే ముందు వెళ్ళిందని అనుకోండి, ఇలా హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఎవరిది? బీజేపీది. ఎస్ ప్లీజ్. అందుకే మరి వాళ్ళు భయపడుతున్నారు. ఆపేయడం ఏంటబ్బా? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాది ఎక్స్కవేషన్స్ చేస్తున్నారు కదా, కంటిన్యూ చేయ కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మోస్ట్ ప్రాబబ్లీ ద డేట్స్ ఆఫ్ దిస్ ఆర్ సంగమేజ్ డేట్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ హ్యాండ్ అవుట్లో సంగమేజ్ నాన్న, ఇక్కడ హ్యాండ్ అవుట్లో రాసింది చూడండి. 300 BCE టు 300 CE కదండి. AD అంటే CE. ఓకే, ప్రస్తుతానికి ఇది ఏజ్ అనుకుంటున్నాం. సంగం ఏజ్కి చెందిన సివిలైజేషన్ ఏమో అని అంటారు చాలామంది. కానీ నౌ ద ఎవిడెన్సెస్ ఆర్ ఫోర్సింగ్ అస్ టు పుష్ ద డేట్ బ్యాక్. ప్రాబబ్లీ యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ పుష్ ఇట్ టిల్ 800 to 600 BCE వరకు అయితే నువ్వు వచ్చు దాని వెనకకి టు సమ్ ఎక్స్టెంట్. వేదిక్ ఏజ్ ఇయర్స్ చెప్తారా? ట్రై 1500 BCE టు 600 BCE అంటే అక్కడ పైన వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్లో చేంజెస్ జరుగుతున్నప్పుడే చెప్పాలండి. ఇక్కడ ఆల్రెడీ దీస్ పీపుల్ ఆర్ బిల్డింగ్ అ న్యూ సివిలైజేషన్ ఉన్నట్టు మనకి కొంచెము తెలుస్తుంది. ఓకేనా? ఈ పాయింట్స్ కొన్ని యాడ్ చేస్తాను, విందాం. ఫస్ట్ ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి చెప్తాను. నాన్న ఇది ఇంతకుముందు చెప్పాను మీ క్లాస్లో ఏమన్నా? ఇది కొందరు ఎస్ అంటున్నారు, కొందరు నో అంటున్నారు. చెప్పినా కదా, ఎప్పుడో ఒకప్పుడైతే చెప్పుంటా మీ క్లాస్లో నేను. ఎస్ రాయించాను ఏమన్నా దాని గురించి? రాయించలేదా? ష్యూర్. కానీ చెప్పిన ఐ థింక్ మీ నోట్స్లో ఎక్కడైనా మెగాలిథిక్ రాయించాను గుర్తుందా అండి? ఆ పేజ్కి వస్తారా? అక్కడ రాయించేస్తాను, అయిపోద్ది. ఇన్ యువర్ నోట్స్ ఐ మేడ్ యూ రైట్ సమ్ పాయింట్స్ ఆన్ మెగాలిథిక్. ఒక దగ్గర ఎక్కడ రాయించుంటాను తెలుసా? మీ మౌర్యన్ ఎంపైర్ అయిన తర్వాత రాయించుంటానన్నా. హ్యాండ్అవుట్లో ఉందా? హ్యాండ్అవుట్లో రాయించానా? సరే, ఎక్కడైతే రాసుకున్నారో ఇంటికి వెళ్ళేసి అక్కడ అడిషన్ చేసుకున్నానా. వేర్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ మెగాలిథిక్, నాకు గుర్తుండి మీ క్లాస్లో మౌర్యన్ ఎంపైర్ ఎండింగ్లో నేను అడిషన్ చేయించిన మీకు. ఓకేనా? మౌర్యన్ ఎంపైర్ హ్యాండ్అవుట్లో రాసుకున్న వాళ్ళకి అక్కడ ఉంటుంది, అక్కడ రాసుకోండి. ఒక పాయింట్ రాసుకోండి, మెగాలిథిక్ అడిషన్ చేసుకోవాలి దీన్ని. ప్లీజ్ రైట్ డౌన్. The recently discovered site, you are making this addition for megalithic wherever you've written it. The recently discovered site Shivagalai in Tamil Nadu suggests the earliest usage of iron. Suggests earliest usage of iron not only in India, suggest earliest usage of iron not only in India but in the entire world. But in the entire world.
బ్రాకెట్లో పెట్టుకోండి, దాని ఇయర్స్ అందాజాగా 3300 BC అన్న. అంటే ఆ టైంలో నార్త్ ఇండియాలో చెప్పాలి బ్రాంజ్ కూడా లేదు, వీళ్ళకి బ్రాంజే లేదు, వీళ్ళు ఐరన్ స్టార్ట్ చేశారు వీళ్ళు. కానీ వీళ్ళు హిస్టారికల్ పీరియడ్లోకి రాలేదు. దే ఆర్ స్టిల్ ఇన్ ప్రీ హిస్టరీ. ఎందుకు తెలుసా? ఐరన్ దేనికి వాడుతున్నారు? మిలిటరీకి వాడుతున్నారు వీళ్ళు. అందుకే సివిలైజేషన్ లాగా కాలేకపోయారు నాన్న వీళ్ళు. సరేనా? అదంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి, ఏది మన సంగమేజ్కి వచ్చేసేయండి. అక్కడ ఒక అడిషన్ చేయిస్తాను. ఇన్ ద నెక్స్ట్ పాయింట్ యూఆర్ మేకింగ్ అన్ అడిషన్ ఇన్ సంగమేజ్. సంగమేజ్ ఇంట్రొడక్షన్లో రాసుకోవాలి, ఎక్కడైనా రాసుకోండి మీ ఇష్టం. ఎనీవేర్ ఇన్ ఇంట్రొడక్షన్ యూ షుడ్ యాడ్ దిస్ పాయింట్. కీలడి, రెండు పేర్లు రాయండి. కీలడి సంగమేజ్లో అడిషన్ చేసుకోవాలి. ఒక 4-5 లైన్స్ వరకు వస్తాయి, చూసి రాసుకోండి. కీలడి ఆర్ కీలడి. డిస్కవర్డ్ ఆన్ the banks of the river Vaigai. Discovered on the banks of the river Vaigai near Madurai. Discovered on the banks of the river Vaigai near Madurai. Contains huge architectural remains made of burnt bricks. Contains huge architectural remains made of burnt bricks. Nana burnt bricks అని అంటే ప్రాపర్గా సివిలైజ్డ్ పీపుల్ అని చెప్పొచ్చా? ఎస్ ప్లీజ్. లేకపోతే కామన్గా పీపుల్ ఏం వాడతారు? మడ్ బ్రిక్స్ వాడేస్తారు అంతే. మరి ఇట్లా సన్ రైడ్గా పెడతారు కానీ బర్ంట్ చేయరండి. ఇండస్ వ్యాలీ పీపుల్ బర్ంట్ వాడారా? ఇండస్ వాడినారు. వేదిక్ ఏజ్ వాళ్ళు వాడలా తెలుసా అండి? వేదిక్ ఏజ్ వర్ యూజింగ్ సన్ రైడ్, వెరాస్ ఇండస్ పీపుల్ వర్ యూజింగ్ బర్ంట్ బ్రిక్స్. వీళ్ళు బర్ంట్ బ్రిక్స్ వాడినారా అని అంటే కనబడుతున్నాయి మనకి. ఆర్కిటెక్చరల్ రిమైన్స్ మేడ్ ఆఫ్ చెప్పాలండి బర్ంట్ బ్రిక్స్, పాటరీ, రింగ్ వెల్స్, రింగ్ RING, రింగ్ వెల్స్ బావులు, రింగ్ వెల్స్ అండ్ తమిళ్ బ్రాహ్మి etched plates and potsherds. అంటే we get some small tablets kinds of things on which we find a script కనిపించిందంటే చెప్పాలి. మరి హిస్టారిక్ వచ్చేస్తున్నారు, సివిలైజ్డ్ పీపుల్ మరి వీళ్ళు. ఎస్ అన్నో. ఇది కీలడిలో దొరికినాయి నాన్న. మరి ప్రాబ్లం ఏంటి? దొరికితే సరే బాగానే ఉందబ్బా, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? డేటింగ్. ఆ డేటింగ్తో భయపడుతున్నారు ఏమని చెప్పాలి. మొత్తం చరిత్రని తిరిగి రాయాల్సి వస్తుందేమో, టైం లైన్స్ తారుమారవుతాయేమో, సౌత్ ఇండియన్స్ విల్ బికమ్ మోర్ అడ్వాన్స్డ్ కనబడతారేమో అనుకో. నార్త్ ఇండియన్స్కి ఒక ఉంటుందండి ఈగో, ఎంతైనా అది 100% అది. మీరు ఇక్కడ కాదు, మరి నార్త్ ఇండియాకి పోయి చూస్తే తెలుస్తుంది మీకు. ఇప్పుడు నేను హైదరాబాద్లో టీచింగ్ స్టార్ట్ చేయకముందు ఢిల్లీలో ట్రై చేసిన. అక్కడికి వెళ్తే ఫస్ట్ ఏముంటుంది తెలుసా? డిస్క్రిమినేషన్ ఉంటుందా కొంచెమైనా? ఎక్కడ ఏ దేశమైనా ఉంటుందన్న, ఇండియాలోనే కాదు, ఎక్కడికి పోయి ఉంటుంది అది. ఫస్ట్ ఏం చూస్తారు చెప్పాడు? వీడు మనోడు కాదు, వీడు సౌత్ ఈడు అని వేస్తారు ఫస్ట్. అవుట్ అంతేని. దాన్ని ఏమంటారు, రెజ్యూమే పెడతాం కదా, దాంట్లో చూడంగానే అవుట్ అంతే. దాని పక్కకు అరే డెమో ఇవ్వంటారా అంటే కూడా ఇవ్వాలి, అలౌ చేయరా డెమోకి. అదే నార్త్ ఇండియన్ అనుకో, ఆడెంత బేకార్ గాడైనా మినిమం వాన్ని స్పేస్ ఇస్తారు నాన్న. ఉంటుంది అది. ఎప్పుడైనా గమనించారా? మీకు క్లాస్లో ఎప్పుడైనా చెప్పానో లేదో ఈ పాయింట్స్ నేను. హిందీ మూవీస్లో తమిళ్ పీపుల్ ఎలా పోర్ట్రే చేస్తారు తెలుసా? చూసారా? డార్క్గా, పొట్టిగా, ఇంత బొట్టు పెట్టుకొని ఎప్పుడు ఒక కమెడియన్ రోల్లో పెడతారు. ఎందుకు? ఏం తమిళ రామానుజం అట్లుంటాడా? రామానుజం తెలుసా? మ్యాథమెటిక్ జీనియస్. ఎంతమంది నార్త్ ఇండియన్స్ ఆయన దగ్గరికి వస్తారా? అబ్దుల్ కలాం పుట్టింది ఎక్కడ? తమిళనాడులో. అంతకంటే గ్రేట్ ప్రెసిడెంట్ చూపి నీ దేశానికి. సివి రామన్. ఎంతమంది లేరు ఇక్కడ నీకు సౌత్ ఇండియాలో? ఎప్పుడు నువ్వు హిందీ సినిమాలు చూడనా? జోకర్ లెక్కనే పెడతారు. మరి కోపం రాదా తమిళోళ్ళకి? ఉంటుందా ఉండదా అండి? ఎస్ ప్లీజ్. ఆ ఈగో క్లాసెస్ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటనంటే ఈ కీలడైతే డేటింగ్ చేయడం అనేది పెయిన్. ప్రస్తుతానికి ఏమనుకుంటున్నాం, ఇట్ ఇస్ కమింగ్ అరౌండ్ సంగం ఏజ్కి చెందింది. కానీ ద ఎవిడెన్సెస్ ఆర్ ఫోర్సింగ్ హిస్టోరియన్స్ టు రివైజ్ ద డేట్స్
అండ్ పుష్ ఇట్ స్లైట్లీ బ్యాక్ టు 800 to 600 BC వరకు అయితే వెళ్తుంది ఇప్పటికి. ఇంకా ఫ్యూచర్ రీసెర్చ్ చేస్తే చెప్పలేము నాన్న, అది ఎటు పోతుందో ఎవరికి తెలియదు. దట్ ఈస్ ద ఎంటైర్ కాంట్రవర్సీ. రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి నీవన్నీ ఎక్స్ట్రా అడిషన్స్ చేస్తున్నాను. కంటిన్యూ దేర్, దానికి అడిషన్ చేసుకోండి కీలడి పాయింట్కి. ద క్రొనాలజీ ఆఫ్ ద కీలడి సైట్, chronology of the Keeladi site is strongly debated by historians. వాళ్ళకే క్లారిటీ లేదు, ఇంకా మనకేడు వస్తుంది. స్ట్రాంగ్లీ డిబేటెడ్ బై హిస్టోరియన్స్. కరెంట్లీ, నెక్స్ట్ లైన్, కరెంట్లీ Keeladi is considered to be belonging to, currently Keeladi is considered to be belonging to the Sangam age. Currently Keeladi is considered to be belonging to Sangam age. But recent excavations suggest the need for revising the dates. Recent excavations suggest the need for revising the dates between 800 to 600 BCE. Between 800 to 600 BCE. ఓకే నాన్న, అంతే. అదంతా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ మీకు దాని గురించి. ఇంట్రొడక్షన్లోనే చూడండి ఒకసారి, ఒక చిన్న హెడింగ్ పెట్టాను చూడండి. విత్ ఇన్ ఇంట్రొడక్షన్ ఇట్ సెల్ఫ్ ఐ పుట్ వన్ హెడింగ్, మెగాలిథిక్ బ్యాక్గ్రౌండ్ అని రాసేసి ఉంటాను క్లియర్గా. ఉందా? సంగమేజ్లో రాశాను కదండి. ఎస్ ప్లీజ్. ఓకే సరే, ఇంకొన్ని పాయింట్స్ అండి అక్కడ హ్యాండ్అవుట్లోనే ఉన్నాయి. అవి ఇప్పుడు మనం తమిళ్ ఏరియాని తమిళనాడు అని అంటున్నాం, కానీ ఆ సంగమేజ్లో దాని పేరు వేరేగా ఉండేదన్న. దాన్ని ఏమనేవాళ్ళంటే, దిస్ టు కాల్ ఇట్ యాజ్ తమిళాకం. చెప్పండి, ZH అంటే ఎల్ లాగా ప్రొనౌన్స్ చేస్తారు. ఎక్కడ రాయాలి తెలుసు అది. ఇంట్రొడక్షన్లో 1 2 3 4th పారా చూడండి అని ఒకసారి. 4th పారాలో ద డీప్ సౌత్ రిఫర్స్ టు ద రీజియన్ అని ఉందా? 4th పారా అదే వస్తుందండి, అవునా? అక్కడ రాయండి అన్న. ఆ టైంలో దాన్ని కవరింగ్ ఏంటన్నా, టిప్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా, పర్టికులర్లీ సౌత్ ఆఫ్ కావేరీ రివర్ నుంచి కింద ఉన్నదంతా ఆ ఏరియాని ఏమనేవాళ్ళంటే ఇది రాసుకోండి, తమిళాకం బ్రాకెట్లో పెట్టండి. అంటే దిస్ ఇస్ ద ఏరియా వేర్ తమిళ్ పీపుల్ వర్ లివింగ్ అనేసి అర్థం, తమిళాకం. సో వాట్ ఇస్ ద మెయిన్ రివర్ ఆన్ విచ్ ద తమిళ్ సివిలైజేషన్ ఎమర్జ్డ్ అని అంటే కావేరీ. మొన్న మీకు చెప్పానన్న, తాంజావూర్కి వెళ్ళొచ్చాను నేను, మీ క్లాస్లో షేర్ చేశాను ఆ పాయింట్. తాంజావూర్ ఇంపార్టెన్స్ ఏంటి? మరి తాంజావూర్ని చోలాస్ దాన్ని బేస్ లాగా చేసుకొని పెరిగారబ్బా. ఎందుకనంటే మరి ఇది నాన్న, దాన్ని ఏమంటారు, ఇది కావేరీ. కావేరీ ఇట్లా చీలి చిన్న చిన్న కెనాల్స్ లాగా చీలి మొత్తం ఫర్టైల్ చేసి పెట్టింది ఆ ల్యాండ్. మరి ఇండస్ వ్యాలీ రావాలన్నా నీకు ఒక రివర్ ఉండాలండి. సేమ్ వే ఇక్కడ వీళ్ళకి కావేరీ అనేది ఒక బేస్ లాగా యాక్ట్ చేసింది. అంత ఇంపార్టెంట్ వీళ్ళకి అది, తమిళ్ పీపుల్కి. ఓకే, మరి ఆలోచించి చెప్పండి. దీస్ పీపుల్, చోళ, చేర, పాండ్య ఎమర్జ్డ్ యాజ్ స్టేట్స్ ఆర్ కింగ్డమ్స్, సివిలైజేషన్స్ లాగా వచ్చారు. ఎప్పుడు? పోస్ట్ మౌర్యన్ టైమ్స్లో వచ్చారు వీళ్ళు, అవునా? అంటే మౌర్యన్ టైమ్స్లో వీళ్ళు ఉండుంటారా? వుడ్ దే హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మౌర్యన్ టైమ్స్ బట్ యాజ్ megalithic societies? So is there a chance that some of the Mauryan sources, literary sources, may contain references to these people? ఉంటుందా? ఛాన్స్ ఉందా అండి? అశోకన్ ఇన్స్క్రిప్షన్స్లో వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తున్నాయో చూడండి. Does Ashokan inscriptions mention the names of these three kingdoms? Yes, it is mentioning. రాసుంటాను చూడండి, అదే పేరలో. ఇప్పుడు డీప్ సౌత్ అనే పేరలో రాసుంటాను నేను. అది అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఉంది. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ పక్కన పెట్టండి. ఈవెన్ మెగాస్థెనీస్, ఎవడన్నా మెగాస్థెనీస్, గ్రీక్ అంబాసిడర్ సెంట్ బై సెల్యూకస్ నికేటర్ టు ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఆయన కూడా రాసుకున్నాడు. ఎవరి గురించి చూసుకోండి, పాండ్యాస్ గురించి హీ హాజ్ ఆల్రెడీ మెన్షన్డ్. అని అంటే దే వర్ ఎగ్జిస్టింగ్ బట్ నాట్ యాజ్ ఫుల్ ఫ్లెజ్డ్ కింగ్డమ్స్, సివిలైజేషన్స్ లాగా కాకుండా మెగాలిథిక్ సొసైటీస్ లాగా ముందు నుంచే ఉన్నాయనేసి మనకి రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి అవన్నీ.